హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెరుగు చారు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 2-3 కప్స్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు ఈ పెరుగుని మనం బీట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ మినిట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది. సో బీట్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ అనేది దీనిలో యాడ్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 3 to 4 మిర్చి అనేది ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం బిగ్ సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఇవైతే ఫ్రై అయినాయండి. సో ఇప్పుడు ఈ మిర్చి అనేది మనం ఈ పెరుగులో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం 5 to 6 వెల్లుల్లి, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి కలపండి. సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జీరా, 5 to 6 ఎండుమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. సో 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేశాను. సో మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి ఫ్రై అయింది. సో ఇప్పుడు దీన్ని ఈ పెరుగులో యాడ్ చేసేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో యాడ్ చేద్దామండి. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా కలపండి. సో ఒకసారి చూద్దాం. చూసారా ఇలా. ఇప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీకు సాల్ట్ సరిపోకపోతే మనం ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. చూసారు కదా మనకి ఈ విధంగా. సో మనకి పెరుగు చారు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.